గుడ్ మార్నింగ్ బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. ఇంకా ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు చూసుకున్నట్టయితే అంతకన్నా ముందు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయవాది అయినటువంటి శ్రీ బండారు రామ్మోహన్ రావు గారిని ముందుగా కాల్లోకి తీసుకుందాం. ఆ తర్వాత వార్తల్లోకి వెళ్ళిపోదాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. శ్రీకాంత్ గుడ్ మార్నింగ్ సార్, ఈరోజు నేటి ప్రధాన అంశాలు తీసుకున్నట్టయితే గాంధీ కుటుంబాన్ని పొగడడానికే కాంగ్రెస్ ధర్నా, రేవంత్ రెడ్డి ప్రసంగంలో రాహుల్ సోనియా జపమే ఎక్కువ, వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఢిల్లీలో పగటి వేషాలు, మతపరమైన రిజర్వేషన్లను అంగీకరించబోము కిషన్ రెడ్డి. సార్, అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా కూడా అంటే బీసీ రిజర్వేషన్ల బిల్లును 42% ఇవ్వనని తేల్చి చెప్పినట్ట, లేకపోతే ఇది రాహుల్ గాంధీ సోనియా గాంధీ జపం చేయడానికే ఇక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టారని చెప్పేసి కూడా అనడం జరిగింది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. రెండు విషయాలు గమనించాలి మనం. అంటే అందరూ కూడా అన్ని పార్టీలు, బీజేపీ కానీ, కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న బీజేపీ కానీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ, అట్లాగే రెండు చోట్ల అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కానీ, మిగతా అన్ని పార్టీలు కూడా అంటే బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి పెంచుకుంటున్నాయి. ఒకరు మతం కార్డు ఉపయోగిస్తే ఒకరు కులం కార్డు ఉపయోగిస్తున్నారు, అంతే తేడా. బీజేపీ మతం పోలరైజేషన్ మీద హిందూ మతంలో ఉన్న ఓట్లను కొరగొట్టడానికి దాదాపు 30-40-50 ఏళ్ళుగా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే, ఇటుపక్క దానికంటే పెద్ద గీత అంటే మతం కంటే ఎక్కువ పిచ్చి ఎక్కువ ఉన్న బాబాకి కులం, ఇంకా కదా కులగా పెద్దది కదా మతం కంటే కూడా. కనుక మతాన్ని చేర్చాలంటే కులం అనే ఆయుధాన్ని ఉపయోగిస్తున్న పార్టీ ఇప్పుడు కాంగ్రెస్. వాళ్ళకి అర్థమైంది. మొదటిదాకా లౌకిక తత్వం అనే పేరు మీద ముస్లిం ఓటు బ్యాంకును బాగా ప్రేరేపణ చేసుకొని ముస్లిం ఓటు బ్యాంక్ రాజకీయాలుగా వాడుతున్న కాంగ్రెస్ పార్టీకి హిందువులందరూ ఏకమవుతున్నారు, మతం పరంగా బీజేపీ పోతున్నారు. కనుక హిందువుల్లో చీలిక తీసుకురావాలంటే ముఖ్యంగా మతం అనే చీలిక తీసుకురావాలి పాచిక పన్నెండు. ఈ రెండు కూడా చెప్తున్నారు, ఒక మతం అంటే కులం అని. అందుకే అందులో భాగంగానే మన గతంలో మొత్తం ఇప్పుడు దాదాపు 78 ఏళ్ళు స్వాతంత్రంలో రేపు 15 ఆగస్టు వస్తే ఇంకో వారం రోజుల్లో మనకు సరిగ్గా 78 ఏళ్ళు నిండిపోతాయి స్వాతంత్రం వచ్చి. 78 ఏళ్ళు 58 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కదా. మిగతా 20 ఏళ్లే కదా జనతా ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఇటీవల వచ్చిన 11 ఏళ్ల మోడీ గారి ప్రభుత్వం, అంతకుముందు వాజ్పేయి గారు ఒకసారి 2 సార్లు ఉన్నా కూడా మొదటిసారి లెక్కనే లేదు. మొత్తంగా 20 ఏళ్ళు మించి కాంగ్రెస్ ఇతర పార్టీలు రాజ్యం వెళ్ళాడు. కనుక వీళ్ళు 20 వాళ్ళు 60 అనుకోండి. ఈ 80 ఏళ్లలో 60 ఏళ్లలో చేయలేని పని ఇప్పుడు చేస్తామని బీసీ కులగణన గురించి బీసీల లెక్కలని మన కాంగ్రెస్ పార్టీ అంటారు. నిన్నటి విషయం చూసుకుంటే అందరూ చెప్తున్నారు, అందరూ శాఖాహారులు 20 ఏళ్ళుగా మాయమైపోతుంది. ఇదే బీజేపీ మరి అసెంబ్లీ సాక్షిగా బీసీల కులగణను వ్యతిరేకిస్తూనే, బీసీల కులగణలో తప్పులు ఎత్తి చూపుతూనే మరి బీసీలకు 42% రిజర్వేషన్ అనే బిల్లులు పాస్ చేసేటప్పుడు ఓటేశారు కదా. 8 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఇది మన తెలంగాణ శాసనసభలో. అటువంటి అప్పుడు మీరు ఓటేసేటప్పుడు ఏమో అంటే బీసీలకు వ్యతిరేకంగా అవ్వద్దు, బీసీ ఓట్లు పోవద్దు అని చెప్పేమో మీరు బీసీ మన అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులో సంతకం పెడతారు, దానికి మద్దతు ఇస్తారు. కానీ పైన పోయినాక ఇప్పుడు సరైనప్పుడు నొప్పుతున్నారు. కరెక్ట్, వాళ్ళు ఏదైతే అంటున్నారో హామీ మీది అమలు మాదా అనేమో బీఆర్ఎస్ అంటుంది. హామీ 42% ఇచ్చేటప్పుడే ఆ సోయి ఉండాలి కదా, 42% సాధ్యమవుతుందా కదా లీగల్ గా అని తెలియకుండా ఎట్లా ఇచ్చారని బీఆర్ఎస్ అంటుంది. బీజేపీ ఏమో మతపరంగా తీసుకున్నది. అంటే మీరు 10% మతపరంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నారు, ఏదైతే 56% అది బీసీలు ఉన్నారంటే 46% హిందూ బీసీలు, 10% ముస్లిం బీసీలు అన్నారు. కనుక మేము ఇటువంటి దాన్ని ఒప్పుకొని లేకుమంటున్నారు. కిషన్ రెడ్డి గారు అదనంగా ఒక్క మాట కూడా అన్నారు. సరే, కుటుంబ పాలన ఇవన్నీ విమర్శలు మనకున్నదే. గాంధీ కుటుంబం తప్ప ఇప్పుడు కాంగ్రెస్ దిక్కు లేదు, కాంగ్రెస్ కు మరొక మార్గం కూడా లేదు. ఎందుకంటే గాంధీ కుటుంబంలోని ఏ వ్యక్తి అయినా ఒకరు లీడ్ చేయాల్సిందే. ఇవి మధ్యయుగ రాజకీయాల్లో మనం చూస్తుంటాం. రాజు తర్వాత రాజు, రాజు తర్వాత కొడుకే రాజు అవుతాడు, లేకపోతే కూతురు రాజు అవుతుంది. ఝాన్సీ లక్ష్మీబాయిని చూసాం కదా. అట్లా చూసుకుంటే కింది దాకా వచ్చినప్పుడు పరిస్థితి ఏంటంటే రాజరికం ఎట్లాగో గాంధీ కుటుంబ పాలన అట్లా జరుగుతుంది. దాన్ని ఆ విమర్శ తిప్పికొట్టే ధైర్యం కానీ తిప్పికొట్టే ఆలోచన కానీ కాంగ్రెస్ పార్టీకి ఉండదు కూడా. కానీ కాంగ్రెస్ పార్టీ మర్చిపోతుంది ఏంటంటే మేము బిల్లు పాస్ చేసి పైకి పంపే సందర్భంలో మరి సాధ్యమవుతుందా కాదని ఆలోచించలే కదా. అందుకనే ఇప్పుడు ఇవాళ ధర్నా ఎవరి మీద ఎవరు చేస్తున్నారు? మీరే హామీ ఇచ్చారు, మీరే గాయపెడుతున్నారు కదా. అందుకని మెల్లమెల్లగా కాంగ్రెస్ ప్లాన్ ఏంటంటే బీజేపీని మెడలు వంచి
ఈ కులగణనకు ఒప్పించాం కదా, నిన్నటిదాకా కులగణన మేము చెయ్యమన్నారు కదా, మరి జనాభా లెక్కలో కులగణన చేరుస్తున్నామని మోడీ గారు ప్రకటించారు కదా, ఆ గొప్ప ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాదట్లేదు. కానీ అట్లానే ఈ బిల్లు కూడా పాస్ చేసే అవకాశం ఉంటది అని మాకు ప్రయత్నం చేస్తున్నా, తప్పులేదు. వ్యక్తిగతంగా నేను బీసీ రిజర్వేషన్ 42% పెంచడానికి వ్యతిరేకం కాను. కానీ సాధ్యాసాధ్యాలు చూస్తే ఇవి జరుగుతున్నాయి, లీగల్ గా జరిగే అవకాశాలు ఇవే చెప్తున్నాను. కనుక వీళ్ళు ధర్నా చేస్తున్నారు, బీసీ కులగణనలు తప్పులు ఉన్నాయంటేనే అంటూనే మరి మద్దతు ఇచ్చారు. మరి వాళ్ళు అంతకుముందు బిల్ పాస్ చేసడానికి ఆర్డినెన్స్ మళ్ళీ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. ఎందుకంటే గవర్నర్ పంపిన ఆర్డినెన్స్ బీసీ కులగణన తర్వాత 42% రిజర్వేషన్లు ఇస్తామన్న ఆర్డినెన్స్ తీసుకొద్దాం, కనీసం 2018 పంచాయతీ చట్టం కంటే అది పెండింగ్ లో ఉన్నది ఇంకా. అంటే చివరికి మీరేది నా ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి రెండు పార్టీలను, ఇటు బీజేపీని ఇటు బీఆర్ఎస్ ని బదనాం చేసి తాము ఏదో ఇచ్చినామని చెప్పి, మీరు ఇవ్వకపోయినా మేము ఇస్తామని చెప్పి మెల్లమెల్లగి ఎన్నికలు వాయిదా వేసి వచ్చి అక్టోబర్ నవంబర్ నాటి దీపావళి పండుగ తర్వాతనే పంచాయతీ ఎన్నికలకు పోతారని నేను అనుకుంటున్నాను. రైట్ సార్. మరి మరో అంశం చూస్తాం సార్. దిగిరాకుంటే దిగిపోవాల్సిందే, బీసీ బిల్లులను తక్షణమే ఆమోదం తెలపండి, తెలంగాణ పోరాట స్ఫూర్తిని తక్కువ అంచనా వేయవద్దు. ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల ధర్నాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారు, భారాస భాజపా నేతలపై ఆరోపణలు. ఎక్స్ వేదికగా ధర్నాకు మద్దతు పలికిన ఖార్గే, రాహుల్, ప్రియాంక గాంధీ హాజరై సంఘీభావం తెలిపిన ఇండియా కూటమి ఎంపీలు, పాల్గొన్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు. ఇక చిత్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు, తర్వాత అలాగే విజయశాంతి గారు, మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు కూడా పాల్గొనడం జరిగింది సార్. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఈరోజు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా ఇస్తే ఏదో ఒకటి ఒక కొలికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే కూడా ఇంకా ఈరోజు రెండో రోజు కూడా దీక్షను అనేది ధర్నా అనేది చేపట్టడం జరుగుతుంది. అంటే ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? మంచిదే. నా ఉద్దేశం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడం, ప్రజాభిప్రాయం ప్రకారం పార్టీలు నడుచుకొని నాకు ఒత్తిడి చేయడం సహజం అంటారు. లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమైనది కదా. ధర్నాలో కూడా పేర్కొన్న అంశాలు అవే కనుక రాష్ట్రపతిని కలిసినా కూడా పెద్దగా ఒరిగేది ఏం లేదంట. రాష్ట్రపతి గారు కూడా వీళ్ళని అంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి కాదనైతే పోడు కదా, సాధ్యాసాధ్యాలు కూడా చూస్తారు. మొదలు కూటమి ప్రభుత్వం వద్దన్నా చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు తప్పనిసరి చేయొచ్చు. కానీ అక్కడ లీగల్ గా అవకాశాలు లేవు కదా. ఎప్పుడైతే పార్లమెంట్ చట్టం చేయకుండా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోలేదు ఆమె మురుగు గారు. అట్లానే రెండోది మనకు ఆర్డినెన్స్ విషయంలో కూడా రాష్ట్రపతికి సలహా కోరం కాకుండా కేంద్ర ప్రభుత్వం న్యాయశాఖ సలహా కోరుతున్నారు గవర్నర్ గారు. అటువంటిప్పుడు ఆ సలహా ఇస్తారు తప్ప అమలు చేసేది అక్కడి నుంచి కాదు కదా, మళ్ళీ గవర్నర్ సంతకం పెట్టాలి కిందికి వచ్చి. కనుక మొత్తం మీద ఈ ప్రజాభిప్రాయం కూడగట్టడం, ఒత్తిడి చేయడంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందంట. ఇంతకుముందు చెప్పాను కదా శ్రీకాంత్, మనకు ఏదైతే బీసీ కులగణన చెయ్యం సత్యం మీద చెయ్యం, మీరు కులగణన పేరు మీద సమాజాన్ని చీలుస్తున్నారని బీజేపీ దానికి వచ్చి రేపు 2027లో జరిగే జనాభా లెక్కలలో కులగణన చేరుస్తామన్నారు కదా. అందుకని అది విజయం సాధించినట్లు లెక్క. ఇది కూడా సాధిస్తామన్న నమ్మకం వాళ్ళకు ఉన్నది. కానీ మొత్తం మీద పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది కదా. పంచాయతీ ఎన్నికలు జరపమని సెప్టెంబర్ 30వ తేదీ డెడ్ లైన్ విధించింది హైకోర్టు. మరి సెప్టెంబర్ 30 ఇప్పటికే రిజర్వేషన్ల ఖరారు కానీ ఢిల్లీ అంతకంటే పూర్తి కానీ. కనుక ఈ గొడవ ముందు పెట్టుకొని రేపు పొద్దున మేమంతా ప్రయత్నం చేస్తున్నాం కానీ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు అని ఒక అఫిడవిట్ వేస్తారు కోర్టులో. అంటే ముందు జరిగిపోయి చెప్తున్నాం. కానీ మొత్తం మీద ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా 2 రోజుల ధర్నా ఏదైతుందో ఇది ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. మరి కానీ మిగతా పార్టీలు ఏమంటున్నాయి, మరి అఖిలపక్షంలో మమ్మల్ని పిలిస్తే మేము కూడా ధర్నాకు వచ్చేవాళ్ళం కదా బీఆర్ఎస్ అంటుంది. కాదు ఈ క్రెడిట్ అంతా నాకే దక్కాలే అంటే ఎట్లా చేసిందంటే బీసీ కులగణన విషయంలో కానీ, బీసీ జనాభా లెక్కల విషయంలో కానీ, బీసీల రిజర్వేషన్ల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది ఏంటంటే ఈ మొత్తం క్రెడిట్ మాకే దక్కా అనుకుంటున్నాను. మీకు క్రెడిట్ దక్కితే మేమెందుకు పాల్గొంటామని బీజేపీ అంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది. మొత్తం మీద మాత్రం ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఢిల్లీ ధర్నా ద్వారా కొంత బీసీ సమస్యను దేశవ్యాప్తంగా వెలుగులోకి తీసుకొచ్చిందని చెప్పొచ్చు. రైట్ సార్. ఇక మరో అంశం చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది 17 నుంచి కూడా స్త్రీశక్తి పథకంలో భాగంగా చేనేత వాళ్ళకు కూడా పెంపు జరగడం అనేది జరుగుతుందని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వెల్లడించారు. అంటే సూపర్ 6 పథకంలో భాగంగా ఇది కూడా ఒక పథకాన్ని తీసుకొస్తున్నాము, స్త్రీశక్తి పథకం. 17 నుంచి కూడా చేనేతలకు కూడా వాళ్ళకు తగ్గట్టు కూడా అన్ని విధాలుగా కూడా సౌకర్యాలు పెంచుతామనే ఉద్దేశంతో కూడా నిన్న మాట్లాడడం జరిగింది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే హామీ ఇచ్చారు కనుక అమలు చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు పెద్ద పొరపాటు ఏంటంటే గతంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కదా
హామీలు 5 హామీలు ఇచ్చినట్టే, 5 గ్యారెంటీలు ఇచ్చినట్టే తెలంగాణలో అయితే 6 గ్యారెంటీలు 100 రోజుల్లో పూర్తి చేస్తామని, ఆ 100 రోజులని దాన్ని పెట్టుకోలేదు. కనుక చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా 6 గ్యారెంటీస్ మెల్లమెల్లగా అమలు చేస్తాం, సంపద సృష్టిస్తాం, పేదలకు పంచుతాం అన్నారు. నేను కూడా అప్పుడు అడిగాను, ఎట్లా ఇన్ని గ్యారెంటీలు ఇస్తున్నారు, ఎట్లా మరి ఇంత ఆవిగానే హామీలు ఇస్తున్నారంటే వాళ్ళు ఏమన్నారు, మేము సంపద సృష్టిస్తాం, పంచుతామన్నారు. అంటే అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది. కానీ మెల్లమెల్లగా నేను అమలు చేస్తున్నానని దానికి చెప్పడానికి కోసమే చంద్రబాబు నాయుడు గారు వరుసగా పథకాలను గతంలో వాళ్ళు సూపర్ 6 లో ప్రకటించిన పథకాలు ముందు పెడుతున్నారు. 15th ఆగస్ట్ నుంచి మనకు గుర్తుండాలి, మన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తా అంటున్నారు. సరే, అది బేసిక్ గా కరెక్టా కాదా దాని చర్చకు బోదలుచుకోలే, కానీ ఒక హామీ నెరవేరుతున్నది. రెండోది అన్నదాత సుఖీభవ అనే పథకం కింద ఇప్పుడు 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా, 6కు మరొక 14,000 రూపాయలు జోడించి 20,000 రూపాయలు ప్రతి రైతుకు సంవత్సరానికి ఇస్తారు. అంటే భూమి ఎంత ఉన్నా సరే తక్కువ అయిపోయింది ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వ పథకాల లాగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెడుతున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్ననే ప్రకటించారు. ఇక మీరు అన్నట్టు చేనేత దానికి కూడా అంటే కొన్ని హామీలు వాళ్ళు అమలు చేస్తూ మెల్లమెల్లగా వెళ్ళాలి ఈ 4 ఏళ్లలో అనుకున్నారు. మొదటి హామీ నెరవేర్చారు కదా వాళ్ళు, ఏదైతే పెన్షన్లు 3,000 నుంచి 4,000 వేస్తామన్నారు. 3 నెలల బ్యాక్ 3 నెలల నుంచి వెనక కూడా ఇస్తా అన్నారు. అదే జరిగింది. మొన్న ఫస్ట్ అధికారంలో రాగానే పెన్షన్లు మాత్రం 3,000 నుంచి 4,000 పెంచారు. నిజంగానే దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా 4,000 రూపాయల పెన్షన్ ఉన్న రాష్ట్రం ఒక్కటి కూడా లేదు. నాకు తెలిసిన అణగారిన వర్గాలకు, ఎవరైతే గుణారిన వర్గాలకు వాళ్ళకి పెన్షన్ తప్పు కాదంట. ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు లక్షలాది రూపాయలు జీతాలు తీసుకొని మళ్ళీ ఓల్డ్ పెన్షన్ విధానమే కావాలని డిమాండ్ చేస్తున్నట్టే, మరి అసంఘటిత రంగంలో ఉన్న పేదలు కానీ లేకపోతే వీళ్ళకి కానీ 4,000 రూపాయలు పెద్ద సమస్య కాదు. రోజుకు 100-125 రూపాయలు ఇస్తున్నారు, అది సమస్య కాదు. అంటే సంపద పెంచాలి, పేదలకు పంచాలి, కాదట్లేదు. ఆర్థిక అసమానతలు పోవాలంటే మార్గం అయితే ఇది కాదు. ఉచితాలు ఏవి కూడా మార్గం కాదు. వాళ్ళు స్వయంగా తమ కాళ్ళ మీద నిలబడే పరిస్థితి తీసుకురావాలి. ముఖ్యంగా వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు ఇవ్వడం తప్పు కాదు. కానీ అట్టుగానే అంటే మనకు అన్ని వర్గాలకు మేము ఇస్తామని చెప్పి, అన్ని వర్గాలకు మేము చేస్తామని ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ఓట్లు కొనుక్కునే పథకాలు ప్రవేశపెడితే మాత్రం తప్పు అవుతుంది. అందుకని నేను ఏమంటున్నాను, సంక్షేమ పథకాలు, సంక్షేమం అనే చిన్న గీత ఉంటది. ఆ గీత దాటితే అది అనుచిత ఉచితం అవుతుంది. గీత లోపల ఉంటే ఉచితం ఖచ్చితంగా మంచిదే అవుతుంది. ఈ రెండింటి గమనించిపోతున్నారు. చూద్దాం. సూపర్ 6 హామీల భాగంగా చేనేత వాళ్ళకి ఇచ్చిన హామీ కానీ, అన్నదాతలకు ఇచ్చిన హామీ కానీ నెరవేరుస్తుంటే మంచిదే. నాకు తెలిసిందంటే ఇంకో 3.5 ఏళ్ళు ఉన్నాయి ఎలక్షన్స్, 2029లో జరుగుతాయి. ఈ లోపు ఒక్కొక్క హామీని మెల్లగా తీర్చుకుంటూ పోతామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. 15th ఆగస్ట్ నుంచి ఉచిత బస్సు ప్రయాణ మహిళలు కూడా ఏర్పాటు చేస్తామని చూద్దాం. బానే ఉంది. ఓకే, రైట్. రామ్మోహన్ రావు గారు, మళ్ళీ ఇదొక విషయం కూడా చూసుకున్నట్టయితే, దవాఖానాలకే కావాల్సిన చికిత్స, శిథిలావస్థలో జిల్లా ప్రధాన ఆసుపత్రుల భవనాలు, థియేటర్లో వైద్యుల కొరత, శస్త్రచికిత్సలో జాప్యం. అంటే రాష్ట్రంలో దశాబ్దాల కిందట నిర్మించిన ప్రభుత్వ సర్వేజన ఆసుపత్రులు కూడా భవనాలు శిథిలావస్థకు చేరాయి అని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది సార్. అంటే దాంట్లో కూడా శస్త్రచికిత్సల చిత్రంలో చూసుకున్నట్టయితే ఇలా ఉన్నాయి ఆపరేషన్ థియేటర్లు కానీ ఇవి కూడా. అంటే దీన్ని ఎలా చూడవచ్చు అంటే రాష్ట్రంలో అన్నీ ఉన్నా కూడా ఇంకా ఈ శిథిలావస్థ భవనాలు కూడా పునర్నిర్మాణానికి కూడా నోచుకోలేని పరిస్థితి చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్ లో గత విభజన తర్వాత తెలంగాణలో కొంతవరకు మౌలిక వసతులు పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంటే ఆంధ్రప్రదేశ్ లో అది జరగలేదు. మొదటి 5 ఏళ్ళు అంతే రాష్ట్ర విభజిత రాష్ట్రం కనుక అది వరకు ఆర్థికంగా మనకు చాలా లోటుపాటు చెప్తున్న రాష్ట్రం కనుక మొదటి 5 సంవత్సరాలు కాకపోవచ్చు. రెండో 5 సంవత్సరాల్లో మాత్రం చాలా నష్టం జరిగింది. ఇప్పుడు మూడో 5 సంవత్సరాల్లో సంవత్సరం పూర్తి అయిపోయింది. కనుక ఆసుపత్రుల విషయానికి వస్తే ఆ వార్త చాలా కరెక్ట్. ఈ మధ్య కూడా నేను ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు సందర్శించే అదే కనపడుతుంది. తెలంగాణలో కొంత మెరుగైంది ఏంటంటే గత 10 ఏళ్లుగా కొంత వైద్య రంగం మీద కొంచెం పెట్టుబడి పెట్టారు. కానీ ఇప్పటికి కూడా తెలంగాణలో కూడా మేము మొన్న ఆరోగ్య సర్వే చేస్తే అంతకంటే అధ్వానంగా డాక్టర్ల నియామకం లేకపోతే గత 3 ఏళ్ల నుంచి డాక్టర్ల నియామకం లేదు. దాంతో ఆసుపత్రులు బ్రహ్మాండం కట్టి కూడా అక్కడ సిబ్బంది లేకపోతే డాక్టర్లు లేకపోతే కష్టమైన అచ్చరు. కానీ రెండవది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో మౌలిక వసతుల కరువు బాగా కనపడుతుందండి. అంటే మనకు ఆసుపత్రుల్లో మీరు చూస్తున్నారు కానీ ఏదైతే ఆపరేషన్ థియేటర్లు కానీ సరిగ్గా లేకపోవడం, సరైన పాత భవనాలే ఉండడం, పాత భవనాలు పునరుద్ధరణ చేయకపోవడం, నీరు గారుతున్న భవనాలు ఇట్లాంటివి చూస్తున్నాం. కనుక ఆంధ్రప్రదేశ్ లో వైద్య రంగం నా ఉద్దేశం అంటే సంక్షేమం కంటే విద్యా వైద్యాల విషయాల్లో మాత్రం ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. అన్ని దేశమంతా అదే దొరుకుతాయి. వైద్యానికి కేటాయించాల్సిన డబ్బులో కొంచెం ఎక్కువ కేటాయిస్తే వాళ్ళ థర్డ్ క్లాసు ప్రపంచ స్థాయి మన ఆరోగ్యాన్ని అందించే అవకాశం ఉంటుంది.
కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కార్పొరేట్ల ఆసుపత్రులు కానీ ఇవన్నీ కూడా ఎవరికి ఉన్నాయి? ఈ రాజకీయ నాయకులకే ఉన్నాయి. ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే తాము ప్రభుత్వ వైద్యాన్ని బాగుపరచని పరిస్థితి తీసుకురారు. అంటే కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేసినట్టు ఇది ఏదైతే వీళ్ళు చేస్తున్నారో దాని వల్ల వస్తున్న సమస్య నేను అనుకుంటున్నాను. ఆరోగ్య విషయంలో ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని నేను అంటున్నాను. రైట్, రామ్మోహన్ రావు గారు, ఇంకో విషయం తీసుకుందాం. ప్రతికూల పరిస్థితుల్లో గాలింపు, ఉత్తరాఖండ్లోని కొనసాగుతున్న అన్వేషణ, 2 మృతదేహాలను వెలికి తీశారు. గల్లంతైన వారిలో 11 మంది సైనిక సిబ్బంది కూడా 11 మంది సైనిక సిబ్బంది అని చెప్పేసి కూడా రావడం జరిగింది. సో ఇది నిజంగా చాలా బాధాకరం సార్. ఎందుకంటే వచ్చిన వరద వల్ల కూడా చాలామంది గల్లంతైన సందర్భం మనం చూసాము. 11 మంది సైనిక సిబ్బంది కూడా గల్లంతైనదని చెప్పేసి కూడా ఒకటి రావడం జరిగింది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు రామ్మోహన్ రావు గారు? శ్రీకాంత్ గారు, ప్రకృతి వైపరీత్యానికి మనం ఏం చేయలేం. ఎందుకంటే ప్రకృతి శాపాలు ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా అంత పెద్ద కుంభవృష్టి అనొచ్చు రకం చెప్పాలంటే. ఆకాశం మిన్ను విరిగి మీద పడ్డదా అనంత ఉరిమిరి మెంగడ మీద పడ్డట్టు ప్రజల మీద పడ్డది. ఇక్కడ ఏంటంటే అక్కడ భౌగోళిక పరిస్థితులు కూడా, నేను చాలాసార్లు అమర్నాథ్ దాకా పోయించిన ఉత్తర భారతదేశం తిరిగిన వాడిని కనుక చెప్తున్నాను. అవన్నీ ఇట్లా భౌగోళిక పరిస్థితులు కూడా చాలా దుర్మార్గంగా, అంటే మనకు ఒక్కసారి పెద్ద వర్షం పడితే అది లూజ్ సాయిల్ ఉంటుంది. మనదాగా మళ్ళా ముఖ్యంగా మన మైదాన ప్రాంతాల్లో ఉన్నట్టు రాళ్ళు, గుట్టలు, కొండలు ఇవన్నీ కూడా ఒక రకంగా ఉండవు. అంటే ఆడ మట్టి అంతా లూజ్ సాయిల్ ఉంటుంది. కనుక దాంతో ఏమవుతుందంటే ఆ పెద్ద వర్షం పడితే కింద మట్టి కరిగిపోయి మొత్తం కొండ చెరువులు విరిగిపడ్డాం, పెద్ద పెద్ద ఎత్తున రావడం జరుగుతుంటది. కనుక అది జరిగింది. అదే ఇప్పటికి కూడా సైనిక సిబ్బంది అంటే ప్రకృతికి సైన్యము మామూలు ప్రజలను ఏముండదు కదా. ప్రజలే కొట్టుకుపోవడం వృక్షజాలంతో సహా కూకటి వేళ దాకా కొట్టుకుపోయి పెద్ద పెద్ద బండరాళ్లే మీద కొట్టుకుపోయి నీళ్లలో. అంటే ప్రకృతి ఫలయం ముందు అక్కడ పంచభూతాలు ఉంటాయి కదా, అంటే భూమి, ఆకాశము, అట్లాగే మనకు నీరు, నిప్పు, వాయువు, ఈ 5 కూడా పంచభూతాలు ఏవైతున్నాయో ఇవి ప్రకోపిస్తే ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. గతంలో కూడా మనకు బద్రీనాథ్ లో పెద్ద ఎత్తున కొండ చీరలు విడిగిపడి మొత్తం దేవాలయానికి నష్టం జరిగిన సందర్భం చూసినాం. ఇప్పుడు కూడా ఈ వర్షాకాలంలో ఈ ముఖ్యంగా ఈ ఫ్లడ్స్ అనేవి అర్బన్ ఫ్లడ్స్ ఒకటి, కొండల్లో కూడా వర్షం పడితే ఒకేసారి పడ్డాం. అంటే గతంలో సీజన్స్ ఉండే 4 నెలలు, నెలకు 3 వానలు గురువాలి వరుసగా అని చెప్పి ఒక పాట ఉంది మనకు. కనుక నెలకు 3 వానలు పక్కన పెట్టండి, వర్ష వస్తే గంటలో 15 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు వర్షం పడాం. హైదరాబాద్ చూసాం కదా మనం. అక్కడ కూడా ఒకేసారి ఆ మేఘ గర్జన, మేఘం ఉరిమి మొత్తం మీద గంటలో 2 సార్లు పెద్ద ఎత్తున వర్షం వచ్చింది. దాంతోనే ఈ ప్రళయం, జల ప్రళయం అలా సంభవించింది. ఇన్ని ప్రాణాలు పోతే ఇంకా గల్లం తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సహాయక చర్యలు చేస్తున్నారు. ఎంత చేసినా కూడా ప్రకృతిని మించి మానవుడు ఇప్పటికీ ప్రకృతిని గెలవలేదు. ఎన్ని గెలిచినా, శాస్త్ర సాంకేతిక రంగాలు గెలిచినా భూమి మీద జరిగే ఉత్పాతాలను మనం అరికట్టలేకపోతున్నా. దానికి ముందు జాగ్రత్త చర్య తీసుకోవడానికి అవసరమైన వాతావరణాన్ని కూడా సరిగ్గా అంచనా వేయలేకపోతున్నామా అనే ఒక మాట వస్తుంది. కొన్ని మనం అంచనా వేయలేము కూడా. అందుకనే ఇవాళ జల ప్రయాణంలో మరణించిన వారి సానుభూతి వ్యక్తం చేయడం, సహాయ చర్యలు వేగవంతం చేయడం, ఇవి మాత్రమే చేయాల్సింది. మనం భారత ప్రభుత్వం దాంట్లో సమస్య లేదు. అటు సైన్యం చేస్తుంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. చూద్దాం మొత్తం మీద ఇంకా కొన్ని ప్రాణాలు పోకుండా ఏం చేయాలనేది ఆలోచన చేస్తే మంచిది. రైట్, రామ్మోహన్ రావు గారు, ఇంకా మరో అంశం చూస్తే ఇక ఇది రోజు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం సార్. అయితే ఈరోజు ఇంకా పెద్ద షాక్ అనేది తగలొచ్చు. భారత్పై సుంకానాల బండ 50% పెంచిన ట్రంప్, రష్యా చమురులోని ప్రతీకారము. పాత 25% సుంకాలు నేటి నుంచి అమల్లోకి అదనపు 27 నుంచి అన్యాయం అన్న భారత్. సార్ నిన్న చూసుకున్నట్టయితే మొన్న 25% పెంచుతా అని చెప్పేసి అన్న సందర్భం చూస్తాము. అయితే ఈరోజు కేవలం ఏకంగా 50% పెంచిన ట్రంప్ అని చెప్పేసి కూడా మనం ఒకటి వార్త రావడం జరిగింది. అంటే అసలు ఇంకా దీనికన్నా ఇంకా ఏమన్నా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా, లేకపోతే ఇక్కడితో ట్రంప్ తీసుకున్నది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? శ్రీకాంత్, మనకు ట్రంప్ అంటే ఎవరు చెప్పినా సీతయ్య ఎవరు చెప్పినా వినడం. ఎప్పుడు చెప్తుంటారు కదా, కేఏ పాల్కు ట్రంప్ కేర్ తేడా లేదు. కానీ కేఏ పాల్ గారి మీద గౌరవం ఉంది చాలా. ఆయన ఏం మాట్లాడినా మనకు నష్టం కాదు, నవ్వుకుని ఊరుకుంటాం. కానీ అదే ట్రంప్ మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది. ట్రంప్ మాట్లాడితే చర్యలు కూడా జరుగుతాయి కదా. మొన్నదాకా 25% మామూలు సుంకం విధించారు. ఇవాళ 7వ తారీఖు, ఇవాళ చాలా అవుతుంది. మరొక వారం రోజుల్లో మరి 25కు ప్రతీకార సుంకాలు కూడా విధిస్తామని చెప్పి పెద్ద ఎత్తున మరి ఆయన మొదటి నుంచి హెచ్చరిస్తున్నారు. అదే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇవాళ ప్రతీకార సుంకంలో మరొక 25% పట్టిస్తారు. ఈ సుంకాలన్నీ వాళ్ళ దగ్గరికి మనం ఎగుమతి చేసే వస్తువుల మీద మాత్రమే. సుంకాలనగానే మనం దిగుమతి చేసే వస్తువుల మీద మనం కూడా చేస్తాం కదా. అమెరికాకు ఇండియా ఎంత దూరం, ఇండియాకి అంతే అమెరికా అంత దూరం కదా. కనుక ప్రతీకార సుంకాలు విధిస్తామనడానికి
గత నెల రోజుల నుంచి హెచ్చరిస్తున్నారు ఆయన. ఆ రష్యాతోని మీరు చమురు కొంటున్నారు, అట్లాగే ఆయుధాలు కొంటున్నారు, ఆ చమురు మా దగ్గర కొనండి, అంతకంటే ఎక్కువ రేటుకి అమ్ముతాం, కొనాల్సిందే అంటున్నారు. దాంతో పాటు మన వ్యవసాయ ఉత్పత్తులను పాలు, పళ్ళు, ఇతరత్ర ఉత్పత్తులను మీరు దిగుమతి చేసుకోమంటారు. ఆ ఒత్తిడికి మనం లొంగడం లేదు కనుకనే ఒక ఏది అంటే ఏది ఏ వంకర అంటే వేలు వంకర అన్నట్టు రష్యాను బూచిగా చూపించు, రష్యాతో మన వాణిజ్యాన్ని బూచిగా చూపిస్తూ ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నారంటే ఈ నాటకం ఆడుతున్నారు. మనకు భారత్ మిత్ర దేశం అంటూనే మన మీద సుంకాలు ఎక్కువ విధిస్తున్నారు. మన పక్కన ఉన్న పాకిస్తాన్ మీద మాత్రం 10% సుంకాలు తగ్గించారు. 29% ఉన్న సుంకాలు 19 తగ్గించారు. చుట్టుపక్కల అన్ని దేశాల మీద కూడా ఈ సుంకాల యుద్ధంలో ఎక్కడా కూడా వాటి తెరువు పోకుండా, అంటే వాటి పెద్దగా వాటితో కూడా పెద్దగా లాభం లేదు, నష్టం లేదు. ఒక రకంగా పాకిస్తాన్ ఏమో చేస్తుంది ఇండియా మన అమెరికాకు. మనం అట్లా కాదు, మనకు నైపుణ్య అభివృద్ధిలో ముందున్నాం. అక్కడ సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళు ఒక్కరికి పనిచేసే బదులు మనం నలుగురం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అదే జీతంతో. కనుక ఇవన్నీ చూస్తే మన నుంచి వాళ్ళకి ఎక్కువ అవసరం కనుక ఎక్కడైతే మన మీద ఒత్తిడి తీసుకొస్తే రష్యాతోని కాకుండా ఆయుధాలు అమ్ముకోవచ్చు, అట్లానే మన భారతదేశానికి చమురు అమ్ముకోవచ్చు. చమురు వినియోగంలో కూడా ప్రపంచవ్యాప్తంగా మన వాహనాలు పెరిగినాయి. మన జనాభా 142 కోట్ల జనాభా పెరిగింది. వ్యక్తిగత వాహనాలు కూడా పెరిగినాయి. మన అవసరాలు పెద్దవి కనుక ఒకసారి భారత్ మార్కెట్ దొరికితే, చైనా ఎట్లాగూ దగ్గర రానివ్వదు అమెరికాను, కనుక భారత్ మార్కెట్ కనుక వాళ్ళకి దొరికితే అమెరికాకు మనకు ఇంధనాన్ని అమ్ముకోవచ్చు ఎక్కువ ధరకు. రష్యా సప్లై చేసిన దానికి ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు అనే కుట్ర ఉన్నది ఇందులో. ఇప్పుడు వచ్చే 20% సుంకాలు కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. మనం కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రధానమంత్రి మోడీ గారు కానీ, విదేశాంగ మంత్రి కానీ, వాణిజ్య శాఖ మంత్రి కానీ ఇప్పటికే ప్రకటన చేశారు. మీ బెదిరింపులకు భయపడేది ఏం లేదు, మాదే రీతిలో మేము చేస్తాం, మా ఇష్టం దగ్గర కొంటాం, మేము మా చమురు ఫలాన్ని దగ్గర నుంచి కొనమని మీరెవరు చెప్పడానికని అంటుంది. అది కరెక్ట్ అంటున్నారు. రైట్ రామ్మోహన్ రావు గారు, ఇక మరో అంశం చూద్దాం సార్. ముఖ్యమంత్రుల పేరుతో పథకాలు దేశమంతటా ఉన్నాయి కదా, మద్రాస్ హైకోర్టు ఆదేశాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్య. ఏఐఎండిఏలకు నేతలకు 10 లక్షల జరిమానం. సో సార్, ముఖ్యమంత్రుల పేర్లతో పథకాలు దేశమంతటా ఉన్నాయి కదా అని చెప్పేసి కూడా మద్రాస్ హైకోర్టు ఆదేశాలు రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు దేశమంతటా కూడా అంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇంకా పక్క చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ముఖ్యమంత్రుల పేర్లు పెట్టి కొన్ని పథకాలు అనేటివి స్టార్ట్ చేయడం జరిగింది. సో దాని ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతుంది. ఇది తప్పు అని చెప్పేసి కూడా నిన్న హైకోర్టు అనేది హైకోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్య చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇక మీదటి నుంచి ఇంకా ఏ పథకాలకు కూడా ముఖ్యమంత్రుల పేర్లు పెట్టే ఛాన్స్ లేదంటారా అసలు? అంటే ఇక్కడ ఈ వివాదాన్ని మనం ఇట్లా అర్థం చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు కూడా ఒక్కసారి ఏదో జాతీయ సమైక్య దాని పేరు మీద తప్పు చేస్తుంటది. మద్రాస్ హైకోర్టు ఏమన్నదంటే మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలు పెట్టొద్దు అన్నది. మొట్టమొదటి జరిగింది వివాదం అది. మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలు, ఉదాహరణకు ఇప్పుడు స్టాలిన్ గారి ప్రభుత్వం ఉంది, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఫోటో పెట్టుకొని చేస్తున్నారు. ఇది ఎందుకు? అధికారంలో ఉన్న వాళ్ళ ఫోటోలు పెట్టుకొని తప్పు కాదు, కానీ మీరు మాజీ ముఖ్యమంత్రులు, మాజీ నాయకులు, పార్టీ నాయకుల ఫోటోలు పెట్టుకోవద్దు, పథకాలకు ఆ ఫోటోలు పెట్టి ప్రచారం చేయకండి చెప్పింది. అది అందరికీ అన్వయిస్తుంది అంటే అందరికీ అన్వయిస్తుంది చెప్పింది. అటువంటి అప్పుడు దీని మీద వీళ్ళు కోర్టుకు వెళ్తే దీని సూక్ష్మాన్ని అర్థం చేసుకోకుండా సుప్రీంకోర్టే ఏదో చెప్తున్నాను కదా, వాళ్ళకన్నా పైన ఉన్నాం కనుక మేము అధికారం చెలాయించాలి స్పష్టంగా చెప్తున్నాను. కోర్టులు కూడా ఎట్లా ఏం పోయిందంటే వాళ్ళ ఇచ్చిన ఆర్డర్లు ఏముంది చూడలేదు అంటాడు స్పష్టంగా. అంటే మీరు ముఖ్యమంత్రుల పథకాలు దేశం అంతా ఉన్నాయంటే ఉన్నాయి, కరెక్ట్ కాదంటలేదు నేను, కానీ మాజీ ముఖ్యమంత్రులు లేకుంటే వాళ్ళ వారసులు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ తండ్రుల ఫోటోలు చూస్తున్నాం కదా, అది అన్నది. అంటే దాని ధర్మ సూక్ష్మాన్ని అట్లా అర్థం చేసుకోవాలి. మద్రాసు హైకోర్టు ఇచ్చిన ధర్మ సూక్ష్మాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఫోటోలు పెట్టుకున్నారు, తెలుగుదేశం వస్తే ఎన్టీ రామారావు గారు ఫోటోలు పెట్టుకుంటారు, చూస్తున్నాం కదా. ఇంకా ఇక్కడ మొదలు గారే కేసీఆర్ గారు బతికే ఉన్నారు కనుక బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వస్తే ఇప్పుడు పాత నాయకుల ఫోటోలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంతా తెలంగాణ అనే ఒక అస్తిత్వ పోరాటం కనుక తెలంగాణ అనే మాటలు వాడుతున్నారు తప్ప మన నాయకులు వారసత్వంగా వస్తుంటే అదే పని చేస్తా ఉంటున్నాను. రేపు కేటీఆర్ ఇంకెవరు అధికారానికి వచ్చినప్పుడు అట్లాగే చూస్తున్నాం కదా, ప్రధానమంత్రి ఫోటోలు పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా అమలు చేస్తున్నారు. మద్రాస్ హైకోర్టు అన్నది ఏంటంటే మాజీ ముఖ్యమంత్రులు కానీ మాజీ అంటే వాళ్ళకి పార్టీ నాయకులు కానీ వాళ్ళ ఫోటోలు పెట్టుకోవద్దు అన్నది. దాన్ని అందరికి వర్తిస్తానని చెప్పింది. దీన్ని పెట్టుకుంటారు కదా, పెట్టుకుంటే తప్పేంది, ఆర్డర్ కొట్టేస్తే ఈ మద్రాస్ హైకోర్టుకి ఇచ్చిన విలువ ఏంటిది? అంటే మీరు కూడా పెట్టుకోమని చెప్పినట్టుగా మన సుప్రీంకోర్టు కూడా దయచేసి దీన్ని సన్నని గీతను చెరిపేయకూడదు. చెరిపేయడం వల్ల ఏమవుతుందంటే రాజకీయ నాయకులకు సుప్రీంకోర్టు చెప్పింది కదా, హైకోర్టు ఎంత భాగ్యం, మీరు చేసింది ఏముంది, మీరు ఒడి చేసింది ఏమిటి, హైకోర్టు ధిక్కరిస్తారు కదా వీళ్ళు. అందుకని కొంచెం దీన్ని
రాజకీయ నాయకుల పేర్లు పెట్టవద్దు అని ఒక మాట గట్టిగా అంటే మంచిదే అంటున్నాను. వాళ్ళ నుంచి ఇంట్లో నుంచి ఇస్తలేదు. ఇప్పుడు పార్టీలకు ప్రజలకు కూడా అర్థమైంది, మీ జేబులో నుంచి ఏ రూపాయి ఇవ్వడం లేదు, ట్యాక్స్ పేయర్స్ మనే, మా డబ్బులు మాకు ఇస్తూ మీరు మీ పేర్లు ఎందుకు పెట్టుకుంటారు, వరాలుగా మీరు వరాలు ఇచ్చే దేవుళ్ళు దేవతలు కాదు, మేము తీసుకునే పిచ్చగాలం కాదనే ఒక అవగాహన ప్రజల్లో కల్పించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉంది అంటున్నారు. ట్యాక్స్ పేయర్స్ మనీని పంచిపెడుతూ వారు అధ్యయనం చేస్తూ వాళ్ళ ఇష్టమైన పేర్లు పెట్టుకొని అది పథకాలు ప్రచారం చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదంటున్నారు. కాకపోతే ఒకటో మాట అన్నది, ముఖ్యమంత్రి సహాయ నిధి పెట్టడం, మాట్లాగే ప్రధానమంత్రి యోజన పెట్టుకోండి. ప్రధానమంత్రి ఎవరుంటే వాళ్ళకి పనికి వస్తుంది కదా. ఇప్పుడు మనకు వాజ్పేయి గారు మర్చుకున్నప్పుడు, ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు స్వర్ణ చతుర్భుజి అని పేరు పెట్టాడు అద్భుతంగా. అంటే కలకత్తా నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి బొంబాయి, బొంబాయి నుంచి చెన్నై, చెన్నై నుంచి కలకత్తా. స్వర్ణ చతుర్భుజి అనే పేరు మీద రోడ్ల నిర్మాణంలో వేగవంతమైన రోడ్లు ఉంటే అభివృద్ధి పథంలో దూసుకుపోతాం. వెళ్తే రెండో దేశంలో కన్యాకుమారి కాశ్మీర్ దాకా అయింది రోడ్డు, అడ్డంగా పొడుగుగా నిలువుగా దాదాపు వాళ్ళ జాతీయ రహదారుల సంఖ్య ఎంత పెరిగింది చూస్తున్నాం కదా. అది మనం చేయదలుచుకుంటే అంటే అదే స్వర్ణ చతుర్భుజాన్ని మొదలుపెట్టి వాళ్ళ జాతీయ రహదారుల నేషనల్ హైవేస్ విస్తరణ గురించి ఎక్కడ పేరు పెట్టకుండా చేస్తున్నారు కదా. అందుకని మద్రాస్ హైకోర్టు అన్న దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు సుప్రీంకోర్టు అంటున్నానే. మద్రాస్ హైకోర్టు అనేది ఏంటంటే, మీరు పథకాల పేరు పెట్టుకోండి కానీ మాజీల పేర్లు అని పెట్టకండి. చనిపోయిన వాళ్ళు మహానుభావులే కావచ్చు కానీ వాళ్ళ పేర్లు పెట్టడం వల్ల మిగతా ప్రపంచానికి ఏం చెప్పినట్టు మీరంటే వారసత్వ రాజకీయాలు కొనసాగిస్తున్నట్టు అవుతుంది కనుక చెయ్యొద్దు అన్నది. మీరు ముఖ్యమంత్రి సహా పేరు మీద, ప్రధానమంత్రి పేరు మీద పెట్టండి. ఎవరు ప్రధానమంత్రి అంటే వాళ్ళు మార్చడానికి వీల్లేదు కదా. చూస్తున్నాం కదా శ్రీకాంత్, మనకు ఆంధ్రప్రదేశ్ లో ఒక నాయకుడు ఇంకో నాయకుడు రాగానే ఫోటోలు మారిపోతున్నాయి మొత్తం అంతా. ఇది కరెక్ట్ గా ఉంటున్నాయి. అందుకని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును నేను సమర్థిస్తున్నాను. దీని వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పులో ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకోలేదు సుప్రీంకోర్టు అంటున్నాను. రైట్ సార్, మీకు మరో అంశం చూద్దాం సార్. నగరాలకు సవాల్, వాతావరణ మార్పులతో తరచూ అతి భారీ వర్షాలు, అధిక ఎండలు, ఓ పద్ధతి ప్రణాళిక లేని పట్టణీకరణతో నగరాలు అతలాకుతలం. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా అభివృద్ధి పెట్టుబడులను భారీగా పెంచాలి. సో ఇక ఈ వార్త వచ్చేసి అస్మితా తివారీ గారు వెల్లడించడం జరిగింది సార్. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? సీజన్లు మారుతున్నాయి, కాలాలు మారేనా అని ఆ మధ్య ఒక ఆర్టికల్ రాసింది. కాలం మారుతున్నాయి. 4 నెలలు ఎండాకాలం, 4 నెలలు వర్షాకాలం, 4 నెలలు చలికాలం పోయింది. చలికాలంలో ఎండలు కాస్తున్నాయి, ఎండాకాలంలో వర్షాలు కురుస్తున్నాయి, వర్షాకాలంలో వర్షాలు ఉన్నట్లు చూస్తున్నాం కదా. ఈ మధ్యన అర్బన్ ఫ్లడ్స్ అనే మాట దాదాపు 10 ఏళ్ళ నుంచి వినేస్తుంది. మీరు ప్రపంచవ్యాప్తంగా ఈ కాంక్రీట్ జంగల్స్ మారిపోవడం వల్ల ప్రకృతి పర్యావరణం దెబ్బతింటుంది. అంటే భూమి మీద సమతుల్యత ఉంటుంది. కొండలు ఎక్కడ ఉండాలి, మనుషులు ఎక్కడ నివసించాలి అంటే ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ దోపిడీ చేసే క్రమంలో మనిషి చాలా అద్భుతాలు సాధించిండు, చాలా అధ్వానంగా బతుకుతున్నాడు. చూస్తున్నాం పర్యావరణాన్ని, ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. ముఖ్యంగా మనకు నగరాల్లో అంటే నగరాలు అర్బన్ ఫ్లడ్స్ ఎందుకు వస్తున్నాయంటే 3 రకాలు. ఒకటి కాంక్రీట్ జంగల్ గా మారడం. రెండోది చూడండి, అద్దాల మెడలు కట్టుకుంటే అద్దాల రిఫ్లెక్షన్ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రకృతి మీద ఉంటుంది. మీరు చూడండి, ప్రతి దగ్గర కూడా షాపింగ్ మాల్ చూస్తున్నాం కదా, అద్దాలు ఎట్లా పెడుతున్నారు. అవన్నిటి కూడా అది పర్యావరణానికి భంగం అంటున్నారు. అట్లాగే మనకు ఏసీలు ఇవన్నీ వాడటం కూడా అంటే దానివల్ల ఏమైందంటే ప్రకృతి సమతుల్యత, వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. దాంతో ఒకేసారి మనం చూసాం హైదరాబాద్ లో 15.5 సెంటీమీటర్లు అత్యధిక వర్షపాతం 1 గంటలు నమోదైంది. చూసి అతలాకుతలం అయిపోయింది, కాలు కొట్టుకుపోయి ప్రకృతి అంతా మనకు విధ్వంసం చేసింది. ప్రకృతి తప్పు కాదు, అది పాలకుల పాపం అంటున్నారు. అంటే మనకు మాస్టర్ ప్లాన్ లేకపోతే జరిగేది ఇదే. ఇంతకుముందు ఇప్పుడు ఆ తివారీ నివేదికలో ఏమన్నారంటే మాస్టర్ ప్లాన్ ఉంటారు. నేను పంచాయతీ సర్పంచ్ గా మండలి పని చేసిన దానిలో నేను స్పష్టంగా పంచాయతీరాజ్ చట్టాల్లో కూడా స్పష్టత ఉన్నది. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మాస్టర్ ప్లాన్ ఉండాలి. గ్రామ పంచాయతీ నుంచి మొదలుపోయాయి. మాస్టర్ ప్లాన్ అంటే చుట్టుపక్కల జనావాసాలు పెరుగుతున్నప్పుడు ఒక పద్ధతిలో పెరగాలి. అంటే ప్రతి ఇంటికి కనీసం అంబులెన్స్ వచ్చే అవకాశం అంటే 30 ఫీట్ల రోడ్డు ఉండాలి ప్రతి ఇంటికి. ఎక్కడైనా ఉన్నాయా? మాస్టర్ ప్లాన్ విషయం పంచాయతీలు పక్కన పెట్టండి, మున్సిపాలిటీసే మర్చిపోతున్నాయి. మనకు నగరాలు మర్చిపోతున్నాయి, సిటీస్ మర్చిపోతున్నాయి కదా. కనుక మంచి ప్రణాళికతో ఉంటే భవిష్యత్ దర్శనం చేసుకొని రేపు పొద్దున అవసరమైతే రింగ్ రోడ్లతో సహా చూస్తున్నాం కదా. మన హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్ రాకపోతే ఎంత కష్టం ఉండదు చూసినాం కదా. ఇది ప్రణాళిక అంటే. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. నా ఉద్దేశం అంటే జనావాసాన్ని దగ్గరగా అంటే నరకాలుగా మారుతున్న నగరాలను బాగు చేయాలంటే మొట్టమొదటి జనం ఒక్క దగ్గర రాకుండా చూడండి. ఎప్పుడు చూస్తాం అంటే వర్షాలకు దీనికి ఎంత సంబంధం చూడండి. ఉపాధి కోసం వస్తారు నగరాలకు, విద్య కోసం, ఆరోగ్యం కోసం వస్తారు. ఈ 3 ప్రధానమైన. అందుకని తమిళనాడులో 260 చిన్న పట్టణాలు ఉన్నాయి. అక్కడ ఎక్కడికక్కడ చిన్న పట్టణం డెవలప్ అవుతుంది. మన దగ్గర ఇంకా అది కాలేదు. ఇప్పటికి కూడా అర్బన్ జనాభా పెరుగుతున్నది. ఇప్పుడు 40% వరకు అర్బన్ లో జీవిస్తున్నాం. మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చూస్తే తెలంగాణలో అయితే 45% వరకు ఇవాళ
గ్రామాల నుంచి విడిచిపెట్టి పట్టణాలను నివసిస్తున్నారు. కానీ చిన్న పట్టణాల అభివృద్ధి దీనికి పరిష్కారం. ఇప్పుడు సమస్యను వర్ణన బాగా చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళు చెప్పారు ఏం జరుగుతుంది, అర్బన్ ఫ్లడ్స్ ఎందుకు వస్తున్నాయి, దానికి కారణం చెప్పాను కదా, జన సమీకరణ ఒక దగ్గర జరగడం, ఉపాధి, వైద్యము, విద్య వాటి కోసం రావడం, ఇది జరుగుతుంది కదా. వీటిని మన గ్రామీణ ప్రాంతాల్లో కల్పించడం అనుకుంటే ఎందుకు వస్తారు? మంచి వరల్డ్ క్లాస్ స్కూల్స్ కానీ, ఆసుపత్రులు కానీ, అక్కడ ఉపాధి కల్పన కానీ ఉంటే అప్పుడు బాగుంటది కదా. అందుకని దీని పరిష్కారం చిన్న పట్టణాల అభివృద్ధి. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, తెలంగాణ మన ఆంధ్రలో కానీ ఒక మంచి అవకాశం ఏంటంటే ఎన్టీ రామారావు గారు అప్పుడు ఈ మండలాలు ఏర్పాటు చేశారు. మండలాలు ఒక 15-20 ఊళ్ళకు ఒక సెంటర్ గా ఉంటున్నాయి కదా. అక్కడ ఉపాధి కల్పనకు ఏర్పాటు చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ ఇంటి దగ్గర 10,000 రూపాయల జీతం వచ్చినా నేమే, ఇంటి దగ్గర ఉంటాడు, సొంత ఇల్లు పెట్టిన పోయి, కట్టిన ఇల్లు పెట్టిన పోయి అనుకుంటుంది. అది హైదరాబాద్కి వస్తే 10,000 రెండుకే పోతాయి. వాళ్ళు 30,000 సంపాదించినా హైదరాబాద్ బతకలేదు. కనుక ఈ రెండింటిని సమతుల్యం చేసుకుంటూ చిన్న పట్టణాల అభివృద్ధి అనేది చేసుకుంటే విద్యా, వైద్యం అనే సౌకర్యాన్ని కనీస తాలూకా కేంద్రాలు దొరికే పరిస్థితి ఉంటే రోజు ఒక 30-40 కిలోమీటర్లు పోయి విద్య కోసం, వైద్యం కోసం పోయి వస్తుంటారు. అందరూ హైదరాబాద్ రావడం అనే దాంతో అందరూ నగరాలకు, విజయవాడ కానీ, గుంటూరు కానీ, విశాఖపట్నం కానీ, తిరుపతి కానీ, కర్నూలు కానీ, కరీంనగర్, నిజామాబాద్ కానీ పోతున్నారు. దానికి కారణం ఏమిటి అంటే ఇవన్నీ గమనిస్తే ఈ 3 అవసరాలకు పోతున్నారు. ఈ అవసరాలు అక్కడి నుంచి తెలుసుకోవాలి. అన్నిటికంటే ఉపాధి సరిగ్గా ఉంటే వైద్యము, విద్య కోసం రోజు అవసరం ఉంటుంది, వైద్యం కోసం రోజు అవసరం ఉంటుంది. రోగాలు రాకుండా చూసుకుంటే వైద్యం కోసం రోజు అవసరం ఉండదు. కనుక ఈ 3 చేస్తే పట్టణాలు పెరగవు, నగరాలు నరకాలుగా మారకుండా ఉండాలని ఏర్పాటు చేయాలి. మొదలు ఈ పద్ధతులు చేస్తే ప్రకృతి వైపరీత్యాలు తట్టుకోవచ్చు. కాంక్రీట్ జంగల్గా మారకుండా, నగరాలను నరకాలుగా మారకుండా చేయాలంటే మాస్టర్ ప్లాన్ ఉండాలి. దాంతోపాటు ఇవన్నీ నేను చెప్పిన సామాజికమైన, భౌగోళికమైన మార్పులు చేసుకుంటూ వచ్చినప్పుడు మాత్రమే ఈ వరదలు ఉండవు, ఈ వర్షాలు ఉండవు. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఇది సవాలుగా మారుతుంది. నగరాలు నరకాలకు మారుతున్నాయి, దాంతోపాటు పర్యావరణం లోపిస్తున్నది, దాంతోపాటు మరి అకాల వర్షాలు పెద్ద ఎత్తున ముంచేస్తున్నాయి. కనుక ప్రకృతి పర్యావరణాన్ని రక్షించుకుంటే ఇక ముందు ఇట్లాంటి ప్రమాదాలు ఉంటాయి. దీనికి చాలా విస్తృతమైన ఆలోచన ఉండాలి, దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, చూసారు కదా, ఇది ఇవాళ ది ఫస్ట్ ఎడిషన్. చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగుడి సత్తా.